ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నది ఎక్స్పీరియన్స్ తెలుగు. సో మనకు పిల్లలు వచ్చి 3 days అయిందనమాట. సో 3 daysగా నేను వీడియో కూడా అసలు Day 1 Day 2 కూడా వీడియోస్ కూడా చేయలేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు బట్టి అడుగుతున్నారు జీసీ అనమాట, ఆర్సీ. సో ఇదైతే నేను మీకు చూపించాలి, పేమెంట్ లాస్ట్ బ్యాచ్ ఎంత వచ్చిందని అడుగుతున్నాను. సో దానికి ముందు బ్యాచ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే చూపించను, లాస్ట్ బ్యాచ్ చూపిస్తాను. సో మళ్ళీ అన్ని ఆర్సీలు కలిపి మనం ఇప్పుడు దాకా ఎన్ని బ్యాచ్లు చేసాం, సో దాని గురించి పేమెంట్ టోటల్గా ఎంత వచ్చింది, ఒక 1 yearలో ఎంత వచ్చింది అనేది ఒక వీడియో చేస్తాను. ప్రెజెంట్ అయితే మనకి ఈ బ్యాచ్కి ఎంత వచ్చింది, లాస్ట్ బ్యాచ్ అనమాట. లాస్ట్ బ్యాచ్ ఎంత వచ్చింది, సో మనకి డేస్ వచ్చి 3 అనమాట. ఈ 3 days ఒకసారి పిల్లలు ఎలా ఉందో చూద్దాం. తర్వాతే మనకి ఇప్పుడు ఎంత అమౌంట్ పడింది అనేది మీకు చూపిస్తాను. సో ఇది మన ఆర్సీ అనమాట. సో టోటల్గా మనకు పిల్లలు ఎన్ని దిగాయి, సో మన ఎఫ్సిఆర్ ఎంత వచ్చింది, యావరేజ్ వెయిట్ ఎంత, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో ఇది వచ్చి మనకి ఎఫ్సిఆర్ అనమాట. సో భారీగా పోయింది మనది 1.81 వస్తుంది కాబట్టి మన బుక్ అయితే బాగా పోయింది. సో సిఎఫ్సిఆర్ వచ్చి 1.75 అనమాట. సో యావరేజ్ వెయిట్ వచ్చి 2.2599 వచ్చింది. సో టోటల్గా ఇవన్నీ కాకుండా మనకి అమౌంట్ ఎంత పడింది అనేది ఇక్కడ చూద్దాం. సో ఇదనమాట మన అమౌంట్. సో 1,46,000 అయితే మనకు పడింది 400. సో ఇదే అమౌంట్ అనమాట. సో 1,46,466 రూపాయలు అయితే మనకు పడింది. సో టోటల్గా అయితే మనకైతే 15,960 పిల్లలు వచ్చాయి. సో మనం సేల్ చేసింది అయితే 14,407 కోళ్ళు అయితే మనం సేల్ చేసాం. సో టోటల్ వెయిట్ వచ్చి మనం 32,548 కేజీలు అయితే ఇచ్చామన్నమాట. సో దీనికి వచ్చి మనకి కేజీకి 4.5 వేశారు. సో టోటల్గా మనకి అమౌంట్ పడింది. ఇది ఫ్రెండ్స్ బుక్ డీటెయిల్స్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ బుక్ డీటెయిల్స్ అయితే. సో మేము ఇప్పుడు దాకా వేసినంతగా ఇదే మన తక్కువ పేమెంట్ అనమాట. సో ఇప్పుడు దాకా మనం ఎన్ని బ్యాచ్లు అయితే వేసాము ఇదే లీస్ట్ పేమెంట్. సో ఎందుకంటే మనకి ఇక్కడ మోర్టాలిటీ మీకు చెప్పలేదు కదా. సో మోర్టాలిటీ వచ్చి మనకి 1,558 మోర్టాలిటీ అయితే అయిపోయినాయి. సో వీటి వల్ల మన లాస్ట్లో ఎక్కువ అయిపోయినాయి అనమాట. అంటే సో ఇదిగోండి ఇక్కడ లాస్ట్లోను ఫస్ట్ 30 days ఏందైతే లాస్ట్ 30 days తర్వాత అంటే దాదాపు 15 రోజుల్లో ఫస్ట్ కన్నా ఎక్కువ సగం ఎక్కువ లాస్ట్ 15 రోజుల్లో వచ్చాయి అనమాట. సో దీనివల్ల మనకి బుక్ అయితే పోవడం జరిగింది. సో మనకి ఎక్కువ అమౌంట్ అయితే రాలేదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే 1,500 మోర్టాలిటీ 1,558 వచ్చాయి కాబట్టి సో మోర్టాలిటీ లాస్ట్లో అది కూడా లాస్ట్లో ఎక్కువ మనకి మోర్టాలిటీ రాబట్టి మనకి సో అమౌంట్ అయితే మనకి తక్కువ పడింది. సో ఇదే లీస్ట్ అనమాట. సో ఇప్పుడు దాకా అన్ని మోర్టాలిటీ కూడా అవ్వలేదు. సో ఫస్ట్ టైము మనకి అన్ని మోర్టాలిటీ మనకు తక్కువ పడిన అమౌంట్. సో ఇది మీరు ఇప్పుడు ఎన్ని రోజులు అడుగుతున్నారు. సో నేను మీరు ఇంకే వీడియో కూడా చేయకూడదు, ఇది చేసిన తర్వాత మీకు మిగతా ఉన్న వీడియోస్ అయినా చేద్దామనేసి నేను ఇన్ని రోజులు ఆగాను అనమాట. సో ఇది ఇప్పుడైతే మన పిల్లలు ఎలా ఉన్నాయో చూపిస్తాను. సో అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి రెగ్యులర్గా. సో ఇలాంటి మంచి వీడియోలు మీ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడైతే మన పిల్లలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో Day 3 అనమాట ఇవి. సో Day 3 ఒకసారి మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఇప్పుడైతే వర్క్ చేస్తున్నాం, సాయంత్రం 4 అయింది. సో ఇదే అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో ఎలా అనిపించే కోళ్ళు ఏ విధంగా ఉన్నాయో సో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అండి. సో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.